నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ముందుగా శివాబి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగారు గొలుసు దొంగలు అరెస్ట్. గూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోరీ కేసులకు సంబంధించి వివరాలు వెల్లడించిన సిఐ వేణుగోపాల్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయం. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలిరండి. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. వైభవంగా గోదాదేవి కళ్యాణం. గూడూరులోని కోదండరామాంజనేయ, చెన్నకేశవ, అలగనాథ స్వామి దేవాలయాల్లో జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణంలో విరివిగా పాల్గొని తిలకించిన భక్తులు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడల్లోని బంగారు గొలుసులను అపహరించుకుపోయే 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే 17 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ వేణుగోపాల్ రెడ్డి వివరాలు వెల్లడించారు. గూడూరులోని గ్రామీణ పోలీస్ స్టేషన్లో సీఐ వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గొలుసు దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం సీఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నాయుడుపేట మండలం పుదూరు గ్రామానికి చెందిన చిట్టేటి అనిల్ కుమార్, పూడేరుకు చెందిన సంక్రాంతి శ్రీనివాసులు, మరో పాత నేరస్తుడు బల్లి వెంకటేశ్వరులతో కలిసి గత కొంతకాలంగా 8 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. యాళ్లపల్లి పద్మమ్మకు చెందిన గొలుసు గతేడాది డిసెంబర్ 23వ తేదీన అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు. ఈ క్రమంలో భాగంగా గ్రామీణ పోలీసులు పాత బైపాస్ నారాయణ కళాశాల వద్ద తనిఖీలు చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 17 సవర్ల బంగారు ఆభరణాలు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు బల్లి వెంకటేశ్వరులను ఇప్పటికే నెల్లూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారని సిఐ వేణుగోపాల్ రెడ్డి వివరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే క్రైమ్ అడిషనల్ ఎస్పీ మేడం గారి పర్యవేక్షణలో డిఎస్పీ గారు, గూడూరు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు రూరల్ ఎస్ఐ గారు వెహికల్ చెక్ చేస్తూ ఉంటే నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర 2 అఫెండర్స్ దొరికారు. దానిలో భాగంగా మొత్తం మన గూడూరులో మొత్తం 8 కేసులని నేరం ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో కూడా అన్నీ కూడా స్నాచింగ్, ఆడవారు నడిచి వెళ్తూ ఉంటే వీళ్ళు బైక్ మీద ఫాలో అయ్యి ఒక అతను పోయి అడ్రస్ ఎటెళ్ళొద్దని అడగటము, బైక్ మీద 2 ఉండటము చేయటం జరిగింది, స్నాచింగ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన గూడూరు, చిల్లకూరు సంబంధించినవి. మెయిన్ ఏంటంటే దీనిలో ఎస్ఐ గారి అబ్జర్వేషన్లో హెడ్ కానిస్టేబుల్ అలా క్రైమ్ టీం అబ్జర్వ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా నాయుడుపేటకు సంబంధించిన ముద్దాయిలు వ్యక్తులు. ఒకడు అనిల్ కుమారు, రెండో అతను సంక్రాంతి శ్రీనివాసులు, మూడోవాడు మెయిన్ వచ్చేసి బల్లి వెంకటేశ్వర్లు అనేవాడు మెయిన్ దీనికి కర్త కర్మక్రియ. అతను వచ్చేసి ఆల్రెడీ నిన్న బాలాజీ నగర్లో అఫెన్స్, దాంట్లో A1 ముద్దాయి, వాడు వీళ్ళకి మామ అవుతాడు. టీంలాగా ఏర్పరచుకొని అఫెన్సులు చేయడం జరిగింది. అలాగే మొత్తం కూడా 8 కేసులు, మొత్తం 120 సవర్లు బంగారం రికవర్ చేయడం. ఈ సమావేశంలో ఎస్ఐ మనోజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం ఈద్గా వద్ద నారాయణస్ ట్రోఫీ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలో నారాయణస్ ట్రోఫీ క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలను మాజీ మంత్రి నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కోటంరెడ్డి బౌలింగ్ చేయగా నారాయణ బ్యాటింగ్ ఆడి సిక్స్లు కొట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా జహీర్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. హిందూ, ముస్లిం అని తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ఆయన వివరించారు. 36 టీముల్లో కూడా హిందూ, ముస్లిమ్స్ ఇప్పుడే చెప్పారు మధు గారు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక సదుద్దేశంతో. అంతేకాని జహీర్ గారు చెప్పారు, ఈ పండుగల రోజుల్లో పిల్లలు ఎవరు కూడా ఇతర వ్యసనాలకి పోకుండా చక్కగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఆనందంగా ఉంటూ వాళ్ళ యొక్క హెల్త్ని డెవలప్ చేసుకోవటం. అంతేకాని ఎవరికైతే ఈ యొక్క టోర్నమెంట్స్లో క్రికెట్ కావచ్చు ఏదైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి లెవెల్కి ఎదగాలని, అక్కడి నుంచి నేషనల్ లెవెల్కి ఎదగాలని, అక్కడి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ టోర్నమెంట్ని యాక్చువల్గా గత 3 ఏళ్ల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇది కంటిన్యూస్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రత్యేకంగా యాక్చువల్గా ప్రయారిటీ ఇచ్చారు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారు దీనికి మినిస్టర్గా ఉన్నారు. దీని మీద స్పెషల్ డ్రైవ్ చేశారు. ప్రతి డిస్ట్రిక్ట్కి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాకి ఈ యొక్క ఆడిటోరియంస్, స్టేడియంస్ కట్టడానికి 5 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా శాంక్షన్ చేశారు. ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వాటిలో డెవలప్ చేయడానికి లేదా ఉన్న వాటిని ఇంప్రూవ్ చేయడానికి. ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మనం గమనిస్తే ఇతర దేశాల్లో ఈ అమెరికా, జపాన్, చైనా వీటిల్లో దీనికి ప్రత్యేకంగా స్కూల్స్ ఉంటాయి. ప్రత్యేకంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి స్కూల్స్ ఉంటాయి. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈ గ్రౌండ్ పెద్దది ఉంది. ఈసారి ఆయన డిప్యూటీ సీఎంగా నెక్స్ట్ జనవరికి దీన్ని ఎలా డెవలప్ చేయాలి, దీన్ని ఇంకా ఎంత బాగా చేయాలనేది తప్పకుండా ఆయన మనసు పడిపో ఉంటుంది. మనం చెప్పబడలే, ఎందుకంటే ఆయనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు. అభివృద్ధికి మారుపేరు. ఈరోజు పోటీ ఒక రౌడీకి, అభివృద్ధి ప్రదాతకే. ఆయన ఎవరు పట్టినా అభివృద్ధి ప్రదాత అంటున్నారు. మనం చెప్పింది కాదు అది. ఎక్కడ పట్టినా 50,000 పైన అంటున్నారు. దాంట్లో నా అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ 50,000 అన్నా, ఇప్పుడు అందరూ 50,000 పైన అంటున్నారు. అందుకే ఈరోజు ఒక మంచి టోర్నమెంట్కి వచ్చాం. క్రికెట్ సారు కరెక్ట్గా 2వ బాల్కి కొట్టేశారు. ఎందుకంటే ఫస్ట్ పోయింది, రెండోసారి నేను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాను, దాని అర్థం బాగా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే నేను గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా, ఇది 3వ సంవత్సరం కంటిన్యూగా వస్తున్నాను. బ్రహ్మాండంగా మంచి టీమ్స్తో ఆడిచ్చి వాళ్ళకి ఆ ప్రైజెస్ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా బ్రహ్మాండంగా మంచి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. నేను కూడా అల్లాని కానీ ఆ భగవంతుని కానీ కోరుకునేది ఏంటంటే వీళ్ళందరూ కూడా సార్ చెప్పినట్టు, ఇందాక నారాయణ సార్ చెప్పినట్టు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి, అంటే మన ఇండియా టీంలో కూడా వీళ్ళలో మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా మా అందరి ఆశీస్సులు, అలాగే భగవంతుడు అల్లా ఆశీస్సులు కూడా వాళ్ళందరికీ మెండుగా ఉండాలని చెప్పి, అలాగే రేపు 2024లో మంచి మెజారిటీతో పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరంలో గెలుస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు నగరంలో ఈ గ్రౌండ్లో ఏదైనా డెవలప్మెంట్స్ అవసరం అయితే జహీర్ గారు చెప్పినట్టుగా, సీనన్న గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇక్కడ నారాయణ సార్ డెవలప్ చేస్తారు. కాకపోతే సీనన్న ఒకటి అంటున్నారు, డిప్యూటీ సీఎం అంటున్నారు. డిప్యూటీ సీఎం అంటే డబ్బులు. ఈ కార్యక్రమంలో నాయకులు మామిడాల మధు, శ్రీనివాస్, చంద్రమౌళి, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి దేవాలయంలో పండుగ సందర్భంగా మల్లయ్య, ఉషా దంపతుల సహకారంతో జంగం దేవర్లకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే 30 రోజుల పాటు తిరుప్పావై పట్టించిన మహిళలకు గూడూరు రఘు దీపాల స్టాండును అందించారు.
మగవాళ్ళకే బయట చేసుకో బయటకు వస్తాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీన విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 400 కోట్లతో స్మృతి వనం నిర్మించారని, 3000 మంది సీటింగ్ కెపాసిటీతో కన్వెన్షన్ హాలు, ఓపెన్ థియేటర్, ధ్యాన మందిరం, గార్డెన్ ఏర్పాటుతో అందంగా తీర్చిదిద్దారని ఆయన వివరించారు. తిరుపతి రావటానికి ముఖ్య ఉద్దేశం ఈ నెల 19వ తారీఖున విజయవాడ నగరంలో చారిత్రాత్మక స్వరాజ్ మైదానంలో విశ్వజ్ఞాని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు తిరుపతి రావడం జరిగింది. భారతదేశంలో కనీ విని ఎరిగిన రీతిలో విజయవాడ నడిబొడ్డులో చాలా వాల్యుబుల్ సైట్ అది. 20 ఎకరాలంటే ప్రస్తుత రేటు దానికి 2000 కోట్ల రూపాయలు స్థలంలో, అంటే 20 ఎకరాల విస్తీర్ణంలో 80 అడుగులేమో టోమ్, పైన 125 అడుగులు విగ్రహం, అంటే మొత్తం 205 అడుగుల ఎత్తు విగ్రహాన్ని 400 కోట్ల రూపాయల 3000 మంది మల్టీ కన్వెన్షన్ హాల్, 3000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాలు, అలాగే 2000 మంది కూర్చునే ఓపెన్ థియేటరు, వందలాది మంది బౌద్ధ మాంగులు వచ్చి ధ్యానం చేసుకునే హాలు, ఫౌంటైన్స్, అనేక రకాల సదుపాయాలతో, గార్డెనింగ్తో అద్భుతమైనటువంటి కట్టడం. అక్కడ 10,000 బుక్స్ అంబేద్కర్ గారికి సంబంధించింది, సామాజిక ఉద్యమకాలకు సంబంధించిన 10,000 పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా, అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దడం జరిగింది. రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉండటం వలన విజయవాడ ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే నేను ఇలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నానని. గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదాదేవి కళ్యాణాన్ని తిలకించారు. అలాగే బొడ్డు చౌక ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మ అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. राजाय प्रसखी साधने नमो वै कुबेराय वै श्रवणाय सत्यम ओम सर्वं ओम तत्पुरो नमः सोमृतं ब्रह्मबोधो स्वरं अदैतं विषये सत्यं परं ब्रह्म पुरुषं एकमंगलम् स्वामिनः मंगल नीराजनं समर्पयामि वत्स विदुरे बाहुभ्यां कृष्णो हस्त
భోగి పండుగను పురస్కరించుకుని గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అట్లాగా ఈ గోదాదేవికి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత రోజు మానవ పుట్టేవాళ్ళు. అట్లా రోజు సమయంలో ఒకరోజు గోదాదేవి ఏం చేసి వారు తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉండేది అనమాట. నేను చాలా అపురూపంగా ఉన్నాను, చిన్న వయసులో సమర్పణ చేస్తే అది నిర్మాల్యంగా మారుతుంది కదా, ఆ స్వామికి ఎట్లా సమర్పణ చేస్తావు అని చెప్పేసి వెంటనే చాలా బాధపడిపోయారు అనమాట. నా స్వామి ప్రతిరోజు కూడా నిర్మాల్యం వేస్తున్నారు నా కూతురు, నేను చాలా బాధ దుఃఖ చెంది వెంటనే ఆ విష్ణుచిత్ర వారి కల్లో కనిపించి, ఓ విష్ణుచిత్త ఈ రోజు నాకు పుష్పాన్ని సమర్పణ స్వామి అని చెప్పేసి అనగా, ఓ విష్ణుచిత్త నా స్వామివారు చెప్తారనమాట. అక్కడ విచిత్రం ఏం తెలుసా అండి, అక్కడ స్వామి కీర్తించేది ఎంత మధ్యలో ముంచేసుకునింది అనమాట స్వామివారిని. స్వామివారికి ఒక మాసంలో భాద్రపద మాసంలో వచ్చి వేస్తారనమాట. ఇప్పటికీ కాదు స్వామివారి చెందిన నా పట్ల ఎంతో అభిమానం. భూలోకంలో జరిగే ఘట్టాలన్నీ కూడా ఆయన యుక్త వయసుకు వచ్చిన తర్వాత నేను ఎలా కీర్తించాలి, ఈ కాత్యాయన అంటే స్వామివారి దగ్గర చెందాలంటే ఒక వ్రతం చెయ్యాలి ఏమో కూడాను. ఆ ఒక వైకుంఠంలో ఎలా ఉంటుందయ్యా అంటే గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో గోదాదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. 27 రోజులు ఆవిడ తినకుండా ఉపవాస దీక్షలో ఉండి ఈయన కోసం పూజ చేస్తూ ఉంటే అప్పుడు ఆయన నేను వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను ఏమిటంటే తిరుపావై ఒకటి, వారాణామాయణం ఒకటి. ఈ రెండింటిలో తిరుపావై మనం చదువుతున్నాము. వారాన్ని ఓకే చేసిన తర్వాత ఎట్టేకం 7 పెరువెక్కం ఈ జను అడిగినటువంటి కామితాలన్నింటినీ కూడా ఇవ్వవయ్యా. ఎవరు పుట్టిన తర్వాత ఆయన గోదాదేవి చరిత్ర పెళ్లి నేను అనుకున్న వాళ్ళతో అయితే నీకు పుట్టినకి అందరికీ కూడా అని చెప్పి తీసుకొచ్చి వెలంబదూరాయన మనకు మామ అని చెప్పి మనం బంధుత్వం కలుపుకున్నాం, అంతే కదా. ఒకసారి వింజామరం ఇస్తేనో ఒకసారి ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిస్తేనో ఎక్కడైతే ఈ దాసు
ఇక్కడికి వస్తే నేనేం చేయలేను. లైన్లో నిలబడండి. వెనక్కి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగారు గొలుసు దొంగలు అరెస్ట్. గూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోరీ కేసులకు సంబంధించి వివరాలు వెల్లడించిన సిఐ వేణుగోపాల్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయం. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలిరండి. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. వైభవంగా గోదాదేవి కళ్యాణం. గూడూరులోని కోదండరామాంజనేయ, చెన్నకేశవ, అలగనాథ స్వామి దేవాలయాల్లో జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణంలో విరివిగా పాల్గొని తిలకించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.